అందరికీ ఓం నమ శివాయ. చిచ్చి ఈ పనికి మాలిన దానికి ఏమైందో కానీ 20 ఏండ్ల అమ్మాయి అసలు 50 ఏండ్ల అంకుల్ని లవ్ చేసిందనమాట. అసలు దాన్ని లవ్ అంటారు ఎవరైనా? కొవ్వు కాకపోతే 20 ఏండ్ల అమ్మాయి ఎక్కడ, 50 ఏండ్ల అంకుల్ ఎక్కడ? ఆ అంకుల్ అంటే ఈమెనంట సిన్సియర్గా లవ్ చేసిందంట. దీని బొంద కాకపోతే వేస్ట్ మొక్కంది. వయసుతో కూడా పని లేదా తండ్రికి, అంటే వాళ్ళ తండ్రి వయసు, తండ్రితో అంటే తండ్రి కన్నా ఎక్కువ వయసు లాంటి అతన్ని లవ్ చేస్తుందంట. దీనికి ఒళ్ళు కొవ్వెక్కి బల్బు కాకపోతే వాళ్ళ అమ్మ అయితే ఎంత తల్లడిల్తుందంటే, ఎంత బాధపడుతుందంటే అబ్బా పాపం అనిపించింది. ఇలాంటి దిక్కుమాలిన ఎందుకు ఉంటాయో, ఎందుకు పుడతాయో కూడా తెలీదు తల్లిదండ్రులను బాధ పెట్టడానికి. అసలు ఎంతో ఆశతో కంటారు పిల్లల్ని, కానీ పెద్దగా చేస్తారు వాళ్ళని. వాళ్ళ జీవితం బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలి, అంటే వాళ్ళ లైఫ్ చూస్తే హ్యాపీగా గడిపేస్తారు వాళ్ళు. అలాంటిది ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తే వాళ్ళకైనా ఎంత బాధ అనిపిస్తుంది. చి ఏం మనిషో ఏమో. అసలు ఏం జరిగిందంటే ఫుల్ దాకా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. దానికైతే డబ్బు ఆశ ఎక్కువ, చాలా అంటే చాలా డబ్బు ఆశ ఎక్కువ దానికి. ఎలా అంటే ఇంకా డబ్బు ఉండాలి, ఎప్పుడు చూసినా డబ్బు 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 ఉంటే ఇలాంటి పిచ్చి పనులైనా చేస్తుందంట. అలాంటి మెంటాలిటీ ఉంది ఆ అమ్మాయికి. అయితే పాపం ఆంటీ గంట అంకులు ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయినంట. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోతే ఆ ఆంటీ ఇంకా వేరే పెండ్లి కూడా చేసుకోమని అలా ఫ్యామిలీ వాళ్ళందరూ అడిగిరంట, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా. కానీ నా పిల్లలు ఉన్నారు, నేను వేరే పెండ్లి చేసుకోను అని చెప్పేసి ఆమె అయితే ఆ పిల్లలను చూసుకొని బ్రతికిందంట. పాపం ఎవ్వరు పెట్టలేరంట వాళ్ళకి, ఎవ్వరు కూడా దగ్గరికి కూడా తీయలేదంట. ఆంటీ ఒక్కతే పని చేసుకొని వాళ్ళకు 3 పూటలు అన్నం పెట్టి మంచిగా స్కూల్కి పంపించింది, గవర్నమెంట్ స్కూల్కే పంపించింది. అయినా కూడా ఆంటీ ఎంత గ్రేట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ జనరేషన్లో భర్త ఉండంగానే వేరే వాళ్ళని చూసుకుంటున్నారు. కానీ ఆంటీ అయితే భర్త చనిపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవ్వరి మాట వినకుండా ఆంటీ అయితే పిల్లల్ని చూసుకొని ఆ పిల్లలకి ఏ లోటు లేకుండా మంచిగా చదివించి, ఆమెకున్న స్తోమతలోనే వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని చదివించి వాళ్ళకి బట్టలు ఇప్పించి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంది. కొన్ని రోజులకైతే ఇంకా అమ్మాయి అయితే పెద్దదయింది కాబట్టి కాలేజ్కి అయితే వెళ్ళేది. ఆ అంకుల్ ఎక్కడ పరిచయమైండో, ఏడ పరిచయమైండో ఈ దిక్కుమాలిన దానికి. కానీ అయితే ఆ అంకుల్కి డబ్బు ఉందని దీనికి తెలిసింది. ఆ అంకుల్తో మాట్లాడేది, ఈ అంకుల్ కూడా మాట్లాడుకునే వాళ్ళంట, ఇద్దరు కలిసి మాట్లాడుకునే వాళ్ళంట. అలా అలా కొంచెం 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 క్లోజ్ అయ్యారు. కానీ ఎంత వేస్ట్ వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వయసుతో సంబంధం లేదు. ఆ అంకుల్కి కూడా 2 అమ్మాయిలు ఉన్నారంట. ఆ అమ్మాయిలకు కూడా ఒక అమ్మాయికి 25 ఇయర్స్, ఒక అమ్మాయికి 28 ఇయర్స్, ఒక అమ్మాయికి 28 ఇయర్స్ అనమాట. వాళ్ళిద్దరు అమ్మాయిలకు మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయింది, మన్మళ్ళు ఉండ్రు, మన్మరాళ్ళు కూడా ఉండ్రు. అయినా కూడా ఈ దిక్కుమాలినోడు చిన్న అమ్మాయిని ఎట్లా లవ్ చేసిండో తెలీదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే తెలిసిపోయిందనమాట. తెలిసిపోయి ఆ అమ్మాయిని అయితే చాలా అంటే చాలా బ్రతిమలాడుకుంది. ఇలా చెయ్యకమ్మా, మన పరిస్థితి ఇది, వద్దమ్మా, వాడు రేపో మాపో చేస్తాడు, నీ జీవితం నాశనం అవుతుంది, ఒక్కసారి ఆలోచించని పాపము తల్లి కూతురు కాలు కూడా పట్టుకుంది. అయినా కూడా ఆ పనికి మాలింది అయితే అస్సలు కనికరించలే, అస్సలు ఒప్పుకోలేదు. నాకు అతనే కావాలి, వాళ్ళు లేకుంటే నేను చనిపోతాను, ఖచ్చితంగా నేనైతే చచ్చిపోతాను, నాకు ఎన్ని రోజులు మీరు కావాలి ఉండలేరు, నేనైతే తను కావాలి, లేదంటే నేను చచ్చిపోతానని వాళ్ళ అమ్మని బెదిరించిందనమాట. ఇంకా వాళ్ళ అమ్మ ఎంత బ్రతిమలాడినా ఎంత వేడుకున్నా కూడా అసలు అది మాత్రం నాకు వాడే కావాలి, నాకు వాడే కావాలని ఫిక్స్ అయి కూర్చుంది. ఇంకా ఆ అమ్మ అయితే పాపం చాలా అంటే చాలా ఏడుస్తుందనమాట. ఎంత చెప్పినా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు కన్విన్స్ అవ్వట్లే అమ్మాయి. అతను నాకు డబ్బు ఉంది, అతను నన్ను బాగా చూసుకుంటాడంటే, వాడు రేపు మాప చేస్తాడే, వాడు నీ తండ్రి కన్నా ఎక్కువ వయసే, నీకేం పోయే రోగం వచ్చింది, నీకు మంచి అబ్బాయిని చూసి నేను పెళ్లి చేస్తాను, కావాలంటే డబ్బున్న ఆస్తి, అంటే నీకు డబ్బున్నోడే కావాలంటే నా కిడ్నీలు అమ్మైనా సరే డబ్బున్నోనికి ఇచ్చి చేస్తాను అని కూడా బ్రతిమలాడినా కూడా వాళ్ళ అమ్మ అసలు మాత్రం ఆ అమ్మాయి అయితే ఒప్పుకోవట్లేదు. నాకు తనే కావాలి, తను లేకుంటే నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా నేను కంపల్సరిగా చచ్చిపోతాను అనే అమ్మాయికి అయితే బెదిరిస్తే, వాళ్ళ అమ్మనైతే బెదిరిస్తే
ఇంకా అమ్మ అయితే ఏడ్చుకుంటా పాపం ఏం చేయలేక ఏడ్చుకుంటూ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇలాంటి పనికిమాలిన కూతుర్లు కూడా ఉన్నారంటే ఏమనాలి అసలు? తల్లిదండ్రులను ఎంత ఏడిపిస్తారా? నీ జీవితం కోసమే నీకు చెప్తే అది నీకు అస్సలు ఇప్పుడు అర్థం కావట్లేదు, ఫ్యూచర్లో అర్థమవుతుంది. అప్పుడు కాలు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, నెత్తి కొట్టుకున్నా కూడా మళ్ళీ నీ జీవితం నీకు ఎంకికి తిరిగి రాదు. ముందే ఆలోచించుకోవాలి. ఇలాంటి దిక్కుమాలినోళ్ళని ఏమంటారో, పనికిమాలినోళ్ళని, చెత్త వాళ్ళని మీరే కామెంట్ చేయండి. మీకే వదిలేస్తున్నాను.